నమస్తే. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుండడంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అంటే ప్రభుత్వం అధికారికంగా నూతన దరఖాస్తులు రేషన్ కార్డుల ప్రక్రియ ప్రకటనతో మొత్తానికి మీ సేవ సెంటర్ల దగ్గర అప్లికేషన్లు చేసుకోవాలని ఏదైతే ప్రభుత్వం తెలిపిందో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా నూతన రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది మీ సేవ సెంటర్ల దగ్గర భారీగా లైన్లలో నిల్చొని నూతన దరఖాస్తు చేసుకోవడం కోసం ఎంతోమంది తంటాలు పడుతున్న పరిస్థితి. అంటే రాష్ట్రంలో గతంలో కూడా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు నూతన రేషన్ కార్డులకు అప్లికేషన్లకు అనుమతి ఇవ్వకపోవడంతో నూతన రేషన్ కార్డుల కోసం వాళ్ళు ప్రకటనలు చేయకపోవడంతో దరఖాస్తులు స్వీకరించకపోవడంతో ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల ప్రక్రియ దరఖాస్తు స్వీకరణ కోసం కోరడంతో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ప్రజలు ఒక్కసారిగా మీ సేవ సెంటర్ల దగ్గరికి పరుగులు తీయడం, బారులుగా లైన్గా తీరి నూతన రేషన్ కార్డుల దరఖాస్తు కోసం పెద్ద ఎత్తున లైన్లలో వెయిట్ చేసి దరఖాస్తు చేసుకుంటున్న పరిస్థితి. తెలంగాణ ప్రజలారా, ముందుగా ఈ నూతన రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నది. ఇంకా కొన్ని రోజులు ఖచ్చితంగా, అంటే దీనికంటూ ఒక డేటు అంటూ ఏం లేదు. మీరు అంతా ఇబ్బంది పడుతూ లైన్లలో కిలోమీటర్ల దూరం లైన్లలో నిల్చొని మీ సేవ సెంటర్లకు వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి, ఇబ్బందులు ఎదుర్కోవాలనేది అంత అవసరం లేని పరిస్థితి. కొంత నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వమే చెప్తుంది. అలానే మరొక అపోహ, అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ సేవ సెంటర్ నుంచి పొందే రిసిప్ట్ని కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వాలని, ఏదైతే వాళ్ళు ఇచ్చే స్లిప్ని వివిధ అధికారులకు ఇవ్వాలని ఏదైతే ప్రచారం జరుగుతున్నదో అందులో వాస్తవం లేదు. ఖచ్చితంగా ఆ రిసిప్ట్ను మీ దగ్గరనే ఉంచుకోండి అని ప్రభుత్వం అధికారికంగా చెప్తున్నది. మరోపక్క ఎన్నో సందేహాలు. ఈ నూతన రేషన్ కార్డు దరఖాస్తు కోసం తెలంగాణ ప్రజలు కొంతమంది పడరాని పాటలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వివిధ రకాల అపోహలు, సందేహాలు, రకరకాల ఇబ్బందులతోటి ఎవరిని కలవాలి, ఎక్కడికి వెళ్ళాలని ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యంగా నూతన రేషన్ కార్డు దరఖాస్తు కోసం మీ సేవకి వెళ్తే వాళ్ళ పేర్లు ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే పెళ్ళి అయిన జంటలు ఎంతోమంది కనుక వాళ్ళ పేర్లు, వాళ్ళ అమ్మ నాన్న, అబ్బాయి పెళ్ళి అయితే వాళ్ళ అమ్మ నాన్న పేర్ల దంటకు అమ్మ నాన్నతో పాటు అబ్బాయి ఉండడం, తన పేరు ఉండడం రేషన్ కార్డులో, అమ్మాయి అయితే వాళ్ళ అమ్మ నాన్నతో వాళ్ళ పేర్లు ఉండడంతో ఇది ముందుగా మీరు వెళ్ళి మీ సేవకి వెళ్ళగానే మీ పేరుందా, అమ్మ నాన్నతో ఉందా, అయితే డిలీషన్కి వెళ్ళండి, డిలీట్ చేయించుకొని వస్తేనే మేము అప్లికేషన్ తీసుకుంటాము, నూతనంగా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఈ సెంటర్ లింకులో అని చెప్పేసి మీ సేవ సెంటర్ వాళ్ళు అనడంతో ఎక్కడ పోవాలో అర్థం కాక కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రధానంగా అంటే జిల్లాలలో, మండలాలలో, అంటే రూరల్ ఏరియాస్లో మీ పేరుని కనుక అమ్మ నాన్నతో పాటు ఉన్నట్లయితే డిలీట్ చేయించుకోవాలి, అలా డిలీషన్కు వెళ్ళాలంటే అక్కడ స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ రేషన్ కార్డు నెంబర్, మీ రేషన్ కార్డు జిరాక్స్ కాపీ, మీ ఆధార్ కార్డు, మీ పేరు ఒక అప్లికేషన్ ఫామ్లో నింపి కానీ లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్లో అప్రోచ్ అయినట్లయితే రూరల్ ఏరియాలో మాత్రమే వెంటనే వాళ్ళు డిలీట్ చేస్తారు. అదే ఇక్కడ సిటీలో అయితే జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, మీ పేరును కనుక డిలీట్ చేయించుకోవాలంటే మాత్రం వీళ్లకు మీ సేవనే అప్రోచ్ అవ్వాలి. ఈ డిలీషన్ ఉన్న వాళ్ళు మున్సిపాలిటీలకు కూడా ఉన్నది, ఎంఆర్ఓలకు డిలీషన్ చేసుకోవచ్చు. ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తు పెట్టుకుంటే డిలీషన్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు తన పేరుని. కానీ జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చేసరికి ఎంఆర్ఓలకు లాగిన్ లేకపోవడంతో వాళ్ళు మీ సేవా సెంటర్లకే వెళ్ళమని వాళ్ళు సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా దీన్ని గమనించుకొని నూతన రేషన్ కార్డు అప్లికేషన్కి వెళ్ళే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా డిలీట్ చేయించుకోవాలి, ముందుగా అప్లికేషన్ చేసుకోవాలంటే మాత్రం రూరల్ ఏరియా వాళ్ళు మీ ఎంఆర్ఓ ఆఫీసులోనే అప్రోచ్ అవ్వండి. అక్కడ డిలీట్ చేస్తున్నారు, 1-2 సార్లు మీతో క్రాస్ చెక్ చేసి డిలీట్ చేయాలా, డిలీట్ చేసే ముందు 1-2 సార్లు మిమ్మల్ని పదే పదే అడిగి వాళ్ళు డిలీట్ చేస్తున్న పరిస్థితి చెక్ చేసుకొని, అందులో ఎలాంటి సందేహం లేదు. అలానే జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చినట్లయితే రాజేంద్ర నగర్కి వెళ్ళమని కొంతమంది అడ్వైజ్ చేస్తున్నారు, రంగారెడ్డి రాజేంద్ర నగర్లోకి, రంగారెడ్డి జిల్లా వాళ్ళని. లేదు అంటే మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకుంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎంఆర్ఓలకు వెళ్ళడంతో వాళ్ళు చెక్ చేసి అప్రూవల్ ఇస్తున్న పరిస్థితి డిలీట్కు మీ సేవ సెంటర్ వాళ్లకు. దీన్ని కనుక ప్రజలు గమనించి ముందుకెళ్తే ఇలాంటి సందేహాలు, అపోహలు ఉండవు. అలానే ఇంకో విషయం ఏంటంటే ఈ రేషన్ దరఖాస్తుల స్వీకరణ ఏదైతే ఉందో మీ సేవల దగ్గర ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, ఫ్యామిలీ మెంబర్స్ బిల్లు ఇవన్నీ ఒకేసారి అడగడంతో మీ సేవ సెంటర్ వాళ్ళు
జిరాక్స్ సెంటర్ల పొంటి వెళ్ళి అక్కడ కూడా లైన్లలో నిలబడి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఉదయాన్నే లేచినప్పటి నుంచి మీ సేవ సెంటర్ల దగ్గరికి వెళ్తున్నారు. దీనివల్ల మీ సేవ సెంటర్లలో మిగతా సర్వీసులు ఏదైతే ఉంటాయో బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఇతరత్రా సర్వీసులకు విఘాతం కలుగుతున్న పరిస్థితి. గుంపులు గుంపులుగా వెళ్ళి రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం జనాలు ఎగబడుతున్న పరిస్థితి. కానీ ఇది నిరంతర ప్రక్రియ, మీరు తొందరపడాల్సింది, ఇట్లా ఇబ్బంది పడాల్సింది ఏం లేదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అధికారికంగా కూడా ప్రకటించిన పరిస్థితి. పౌర సరఫరాల శాఖ కూడా ఇదే విషయం పైన పదే పదే మీరు దరఖాస్తు తీసుకున్న రిసిప్ట్లు కూడా ఎవరికి ఇవ్వాల్సిన పరిస్థితి లేదు, మీ దగ్గరనే భద్రంగా పెట్టుకోండి అని పౌర సరఫరాల శాఖ కూడా ఈరోజు తెలిపింది. దీని విషయంలో తెలంగాణ ప్రజలు సమన్వయంతో అందరూ కలిసి, అంటే ఒకేసారి కాకుండా మీ సేవ సెంటర్ల మీద లైన్లలో నిలబడి ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి పిల్లల్ని, పిల్లల్ని అందరినీ, అంటే నూతనంగా కొత్తగా పెళ్ళైన జంటలు ఉన్నారు, వాళ్ళు అక్కడ అమ్మ నాన్న దాంట్లో ఉన్న పేర్లను డిలీట్ చేయించుకొని తల్లి తండ్రి నూతనంగా అప్లై చేసుకోవాలంటే పిల్లల ఆధార్ కార్డులు మస్ట్. పిల్లల ఆధార్ కార్డులు, వాళ్ళ ఏదైతే మనకు కరెంటు బిల్లు కానీ కొత్తగా అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధిత డాక్యుమెంట్లు తీసుకొని వెళ్తే సరిపోతుంది. పౌర సరఫరాల శాఖ మాత్రం పదే పదే చెబుతున్నది ఇది ఒక నిరంతర ప్రక్రియ కనుక దీని మీద ఎలాంటి అపోహలు సందేహపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఈ రేషన్ కార్డులు ఇవ్వడానికే మేము ఇది చేసాము. కానీ మన్నీ మధ్య అంటే వరుసగా కొంత ప్రజల్లో ఆందోళన ఎందుకు నెలకొన్నదంటే ఈ ఈ 10-15 రోజుల వ్యవధిలోనే ఒకసారి దరఖాస్తులకు స్వీకరణకు మీ సేవకు ఆర్డర్స్ ఇచ్చి తర్వాత ఎన్నికలు సమీపించినాయి, ఈసీ ద్వారా ఆపమన్నారని మళ్ళొక రకంగా రకరకాల ప్రచారాలతోటి కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఫైనల్గా మాత్రం మీ సేవకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో ప్రజలు మాత్రం మీ సేవకు వెళ్ళి దరఖాస్తు చేసుకుంటున్న పరిస్థితి. దీన్ని చూసిన ప్రభుత్వం ఇది నిరంతర ప్రక్రియ, తొందరపడాల్సిన అవసరం లేదని స్టేట్మెంట్లు కూడా చూస్తున్నాము. ఇది గమనించి అప్లికేషన్లు చేసుకుంటారని చెప్పేసి తెలంగాణ ప్రజానికం చూస్తూనే ఉండండి. V5 న్యూస్ 24 అవర్స్ న్యూస్ ఛానల్.